నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనం మారితేనే. మనకు అందించిన వారు బి సైదుల్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మార్పు సమాజం నుంచి ప్రారంభం కావాలని ఆశిస్తారు అందరూ. వ్యవస్థ మారితే వ్యక్తులు మారుతారనే భ్రమలో ఉంటారు. కానీ ప్రపంచ ప్రక్షాళన కన్నా ముందు ఆత్మ ప్రక్షాళన అవసరం. స్వయం సంస్కరణ నుంచే సంఘ సంస్కరణ ఆరంభమవుతుంది. అయితే లోకాన్ని చూసినంత తీక్షణంగా లోనికి తొంగి చూసుకోవటానికి సాహసించరు చాలామంది. అందరినీ పరిశీలించినంత తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోరు. అసలైన సంఘ సంస్కర్తలు లోకాన్ని నిగ్గదీయడానికి మునుపు తమను తాము నిలదీసుకోవటంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. సమాజ ప్రక్షాళనను అంతరంగ క్షాళన నుంచి ఆరంభిస్తారు. అన్యుల నుంచి ఆశించడం మాని ఆనంద స్థానాన్ని అంతరంగంలోనే ఆవిష్కరించుకుంటారు. అందుకే రమణ మహర్షి లోపల అన్వేషించు, నీ ఆనందమయ స్థితిని గ్రహించు, నిర్మలం శాంతియుతం అయిన నీ జీవనం, నీ ఆలోచన నువ్వు ఊహించని రీతిలో లోకాన్ని సుసంపన్నం చేస్తుంది అనేవారు. ప్రవర్తన ప్రభావితం చేసినంతగా పలుకులు ప్రభావాన్ని చూపలేవన్నారు. ప్రశాంత పరిస్థితుల కోసం పరిసరాలపై, పక్క మనుషులపై ఎంత అంచనా పెంచుకుంటే అంత వంచన తప్పదు. నిజానికి మన కార్యాచరణ అంతరంగం నుంచి బహిరంగం వైపు సాగిపోవాలి. సరి చేసుకోవాల్సిన ఆగత్యం సమాజానికి లేదు, మనకే ఉంది. సాటి వ్యక్తుల నుంచి, వ్యవస్థల నుంచి మనం నిరంతరం సానుకూల అంశాల్ని ఆశించడం వల్ల భంగపాటే మిగులుతుంది. మన దృష్టికి, దృక్పథానికి ప్రపంచం ఒక ప్రతిరూపం మాత్రమే. హృదయంలో చీకటి ఉంటే లోకమంతా చీకటిగానే కనిపిస్తుంది. లోచూపు ఎంత తీవ్రమైతే లో వెలుగు అంత తీక్షణమవుతుంది. మనకు సమాజానికి మధ్య తరచూ సంఘర్షణ తలెత్తుతోందంటే లోపం ఎక్కడో మనలోనే ఉందని సవరించుకోవాల్సిన అంశాలు మనలోనే ఏవో ఉన్నాయని గమనించుకోవాలి. పరమాత్మ ప్రణాళికపై అవగాహన లేని వారే ప్రపంచం అసమగ్రం, అసంపూర్ణం అని భావిస్తారు. ఆశించనివి జరిగినప్పుడు సంబరపడతారు. అనూహ్య ఆపదలకు ఆవేదన చెందుతారు. కార్యకారణ సంబంధాలను అర్థం చేసుకోలేక కల్లోల పరిస్థితులకు కలవరపడిపోతారు. కానీ కారణం వినా కార్యం నా సంభవతి, ఏదో ఒక కారణం లేనిదే కార్యం జరగదంటోంది ధర్మం. ప్రళయంలోనూ పరాత్పరుడు ప్రబోధించే పాఠమేదో ఉందని ప్రస్ఫుటం చేస్తోంది. విలయంలోనూ విశ్వేశ్వరుడి వైభవాన్ని దర్శించమంటోంది. సర్వేశ్వరుడి సృష్టి, స్థితి, లయల నైపుణ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికి ఎక్కడ అసంపూర్ణత కనిపించదు. అంతా ఆ అంతర్యామి ఆజ్ఞ మేరకే జరుగుతుందన్న స్ఫురణ కలుగుతుంది. గడియారంలోని సాంకేతిక అమరికపై అవగాహన లేని వ్యక్తికి లోపల భాగాలన్నింటినీ చూసినప్పుడు గజిబిజిగా తోస్తుంది. కానీ ఆ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అవన్నీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయని స్పష్టమవుతుంది. అలాంటిదే సర్వజ్ఞులకు, సామాన్యులకు మధ్య ఉన్న వ్యత్యాసం. అంతటా పరిపూర్ణత్వాన్ని దర్శించగలిగిన వారే ధన్యాత్ములు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో ఈ అన్వేషణ అంతా అర్థం లేనిది అయిన సృష్టిలో అవిచ్ఛిన్నమైన సంపూర్ణత విలసిల్లుతోంది అన్నారు. సర్వే జన సుఖినో భవంతు.